2026 కేంద్ర బడ్జెట్పై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. అయితే ఈ బడ్జెట్ మధ్యతరగతికి కొంత నిరాశ కలిగించింది, అదే సమయంలో ఇన్వెస్టర్లపై కూడా కొత్త భారం పడింది. అసలు ఆ కీలకమైన మార్పులేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా మధ్యతరగతి ప్రజల గురించి మాట్లాడుకుందాం. చాలామంది ట్యాక్స్ స్లాబ్స్లో ఏమైనా మార్పులొస్తాయేమో అని ఎదుర్చూశారు కదా, కాని అలాంటిదేమీ జరగలేదు. ఉన్న ఒక్క రిలీఫ్ ఏంటంటే, మీరు ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళినా లేదా చదువుల కోసం గబ్బు పంపినా దానిమీద కట్టే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ దాన్ని భారీగా తగ్గించేశారు. ఇది ముందు 20% దాకా ఉండేది, ఇప్పుడు దాన్ని కేవలం 2%కి తీసుకొచ్చారు. ఇక రెండవది స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. వీళ్ల మీద భారం కొంచెం పెరిగింది. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ చేస్తారు కదా, దానిపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీని పెంచేశారు. సింపుల్గా చెప్పాలంటే మీరు చేసే ప్రతి ట్రేడ్పై కట్టే పన్ను ఇప్పుడు ఎక్కువనమాట. దీనివల్ల బడ్జెట్ రోజున మార్కెట్లు కూడా బాగా పడిపోయాయి. ఇక ఫైనల్గా బంగారంలో ఇన్వెస్ట్ చేసేవాళ్లకు కూడా ఒక పెద్ద అప్డేట్ ఉంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఎస్జీబీస్ తెలిసే ఉంటాయి. వాటి మెచ్యూరిటీ టైంలో వచ్చే లాభంపై ఇప్పటిదాకా ట్యాక్స్ ఉండేది కాదు, కాని ఇప్పుడు ఒక కొత్త రూల్ తెచ్చారు. ఈ ట్యాక్స్ మినహాయింపు కేవలం ఆర్బీఐ నుంచి నేరుగా కొన్నవాళ్లకే వర్తిస్తుంది. ఈ దెబ్బకి ఎస్జీబీల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ మధ్యతరగతి అంచనాలనైతే పెద్దగా అందుకోలేకపోయింది, కాని కొన్ని ఇన్వెస్ట్మెంట్ రూల్స్ని మాత్రం చాలా కఠినతరం చేసింది.